ఇలా చిటికలో 100కు పైగా సెలబ్రిటీస్ని ఇట్టే మిమిక్రీ చేసేస్తున్నారు. ఆర్టిస్టులు కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, హీరోస్, హీరోయిన్స్, యూ నేమ్ ఇట్, హీల్ డూ ఇట్ అనమాట. అండ్ బేసిక్ గా నాకు బోన్ చేశారనే పదం నచ్చదు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. అమ్మా ఎందుకమ్మా ఇలాంటి లుచ్చా నా కొడుకులకి సత్య ధర్మాన్ని పేర్లు పెట్టావు? ఏ మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. ఎలా నేర్చుకున్నారంటే 1-2 వాయిస్లు అయితే వింటూ ఉంటాం. బేసిక్గా ఒక 5-10 వాయిసెస్ ఎవరన్నా చేస్తారు. మీరు అసలు 100కు పైగా వాయిసెస్ ఎలా చేస్తున్నారు? అప్పటికప్పుడు గొంతు మార్చేస్తున్నారు నిమిషంలో. స్టార్టింగ్లో నా 6th క్లాస్ స్టాండర్డ్లో ఇది మిమిక్రీ అంటారని కూడా నాకు తెలియదు. దాదాపు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు మిమిక్రీ? ఇది కూడా ఎవరొకరు వాయిస్లో చెప్పండి మీరు. ఇవాళ చెల్లమ్మ నన్ను అడిగింది, నువ్వు ఎన్నేళ్ళ నుంచి మిమిక్రీ చేస్తున్నావు అని అడిగింది. నేను నా చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేస్తున్నాను చెల్లమ్మా అని సభ వినయంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. ఎవరికైనా సెలబ్రిటీస్కి మీరు డబ్బింగ్ చెప్పారా? సెలబ్రిటీస్ అని కాదు కానీ కొన్ని గెస్ట్ రోల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, మూవీస్లో కానివ్వండి. ఎంబీఏ చేశారు, తర్వాత అసలు జాబ్ ఏమన్నా చేశారా? మొత్తం ఇంట్లో చేయలేదు. ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఇంత చదువుకున్నావు కదా చేయొచ్చు కదా అని అంటుంటారు. నాకు ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఇంకా జాబ్ చేయలేను. కానీ మరి ఇంకా అంత ఫేమ్ రాకపోవడానికి ఇంత టాలెంట్ పెట్టుకుని ఏంటి రీజన్స్? అంటే ఫేమ్ వస్తున్న టైంలో స్ట్రగ్లింగ్ అంటారా, లేకపోతే సెటిల్ అనాలా? అవకాశాలు సరిగ్గా రాకపోవడం వల్ల ఇంకా లేవట్లేదు అంటారా? అవకాశాల కోసం ఇంకా చూస్తున్నాను, నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతాను. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. మనలో చాలా మందికి హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, కానీ ఆ హిడెన్ టాలెంట్స్ని బయటకి వ్యక్తపరిచే అవకాశం లేక చాలా మంది హిడెన్ టాలెంట్స్ హిడెన్లోనే ఉండిపోతాయి. కానీ ఇప్పుడు మనతో ఉన్న మిమిక్రీ ఆర్టిస్ట్ కమ్ కామిక్ ఆనంద్ అనే వ్యక్తి మాత్రం ఇలా చిటికలో 100కు పైగా సెలబ్రిటీస్ని ఇట్టే మిమిక్రీ చేసేస్తున్నారు. ఆర్టిస్టులు కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, హీరోస్, హీరోయిన్స్, యూ నేమ్ ఇట్, హీల్ డూ ఇట్ అనమాట. మరి అంత ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఎవరో మీకు తెలుసుకోవాలని ఉంది కదా, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో ఇంటర్వ్యూ అయితే ఫుల్ ఫన్ ఉండబోతుంది. ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. హాయ్ సార్. సార్ ఎలా ఉన్నారు? భోంచేశారా? అండ్ బేసిక్ గా నాకు బోన్ చేశారనే పదం నచ్చదు. నాకు నచ్చితే తింటాను, నచ్చకపోతే తిన్ను. మీరెవరు అడగడానికి? సార్ బోన్ చేశారా, మంచినీళ్ళు తాగారా, సార్ మీ సినిమా బాగుంటుందా, మీరు ఊపిరి బాగా పీల్చుకుంటున్నారా, ఇవి అసలు నా దృష్టిలో క్వశ్చన్సే కాదు. మీకు కావాలంటే అవకాశం కావాలంటే చెప్పండి, నా సినిమాలో నెక్స్ట్ ఛాన్స్ మీకు ఇస్తా. అలా కాకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వద్దు, అది నేను చెప్తున్నా. సార్ మీరు పొరపాటున ఆర్జీవి గారి క్యారెక్టర్లు ఉండిపోయినట్టున్నారు. మనం ఇంటర్వ్యూలో ఉన్నాము, మీరు కొంచెం బయటకు వస్తే. సారీ సారీ. ఫస్ట్ ఇన్ని షేడ్లు చూస్తున్నామంటే ఇంటర్వ్యూ మొత్తంలో ఎన్ని షేడ్లు చూడాల్సి వస్తుందో. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ అందరికీ కూడా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. ఇంకా పై నేను ఎలా ఉన్నారు, భోంచేశారనే ప్రశ్న అయితే అడుగు. అంటే మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ వస్తుందేమో. అదే నన్ను ఎవరైనా భోజనం చేశారంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఆర్జీవి గారు వస్తారు. కొన్ని క్వశ్చన్స్ కి వేరే ఆర్టిస్టులు వచ్చేస్తారు అనమాట, పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. ఎంతమంది ఆర్టిస్టులు ఈ రోజు పరకాయ ప్రవేశం చేస్తారు. సరే రీసెంట్ గా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది మనకి బిగ్ బాస్. ఆయన ఏమన్నా ట్రై చేయగలరా? బిగ్ బాస్ మనం బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వింటుంటాం అనమాట. సో బిగ్ బాస్ అనేది ఎవరో తెలీదు, కానీ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ మాత్రం బిగ్ బాస్ అని అంటుంటాం. అది ఎట్లా ఉంటదంటే, బిగ్ బాస్ సమయం ఉదయం 8:38. బిగ్ బాస్ కొరకు మేరకు ఇంటి సభ్యులందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో నైనిక విజయవంతంగా ముందుకు వెళ్ళింది కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి నైనికని పక్కకు తప్పించడం జరిగింది. అదేవిధంగా కెప్టెన్గా నియమించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ మీ బిగ్ బాస్. ఎందుకు మీకు నైనిక అంటే ఇష్టమా ఏంటి? అట్లని కాదు, నైనిక కొంచెం తన ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. అదే డాన్సర్ కదా, సో అందుకోసమనే.
ఎలా నేర్చుకున్నారంటే 1, 2 వాయిస్‌లు అయితే వింటూ ఉంటాం బేసిక్‌గా ఒక 5, 10 వాయిసెస్ ఎవరన్నా చేస్తారు. మీరసలు 100కి పైగా వాయిసెస్ ఎలా చేస్తున్నారు? అప్పటికప్పుడు గొంతు మార్చేస్తున్నారు నిమిషంలో. యాక్చువల్లీ నాకు ఇది మిమిక్రీ అంటారని కూడా స్టార్టింగ్‌లో నా 6థ్ క్లాస్ స్టాండర్డ్‌లో హ్మ్. ఇది మిమిక్రీ అంటారని కూడా నాకు తెలీదు. హ్మ్. స్కూల్‌లో పిల్లల్ని, నా తోటి విద్యార్థుల్ని, అదేవిధంగా మాస్టర్స్‌ని అందరిని కూడా ఇమిటేషన్ చేస్తూ ఉండేవాడిని. హ్మ్. ఒకరోజు ఇది చూసినటువంటి ఒకాయన నన్ను హ్మ్. ఇది మిమిక్రీ అంటారురా దీన్ని. ఇలా మా మీద కాదు నీ కాన్సంట్రేషను. హ్మ్. ఒక సెలబ్రిటీస్ ఇట్లా ఉంటారు హీరోస్ గాని, కమెడియన్స్, విలన్స్, పొలిటికల్ లీడర్స్ ఈళ్ళ మీద పెడితే హ్మ్. నీకు మంచి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటది. ఇట్లా చెప్పారు. హ్మ్. ఇంకా ఆ మాట నా మైండ్‌లో కాదు నా గుండెల్లో అలా ఉండిపోయిందనమాట. ఇక ఓకే. అక్కడి నుంచి నేను హ్మ్. మిమిక్రీ అంటే నాకు ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటదనమాట. హ్మ్. అట్లనే నాకొక మిమిక్రీ అంటే పిచ్చి. ఓకే. ఇప్పుడు దాదాపు ఎన్నేళ్లుగా చేస్తున్నారు మిమిక్రీ? ఇది కూడా ఎవరొకరు వాయిస్‌లో చెప్పండి. మీరులా మాట్లాడకుండా ఎవరొకరిలా మాట్లాడుతూ చెప్పండి మాకు. ఇవాళ చెల్లమ్మ నన్ను అడిగింది. "నువ్వు ఎన్నేళ్ల నుంచి మిమిక్రీ చేస్తున్నావు?" అని అడిగింది. నేను నా చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేస్తున్నాను చెల్లమ్మా అని సభ వినయంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. చెల్లమ్మ థ్యాంక్స్ అమ్మా. ఆయన చెల్లి గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? వైఎస్ షర్మిల గారు. మామూలుగా వైఎస్ షర్మిల గారు మాట్లాడే విధానం ఒక చిన్న లిటిల్ బిట్ ఉంటదనమాట. హ్మ్. ఆవిడ మనం ఇదివరకటి రోజుల్లో మనం బహిరంగ ప్రసంగాలు వింటూ ఉంటాం. హ్మ్. అట్లాంటి టైంలో ఆవిడ మాట్లాడిన హ్మ్. అన్నా నేను మీ రాజన్న బిడ్డని జగనన్న విసిరిన బాణన్నన్న మా అన్న జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ కూడా ఎంతో మేలు చేయడానికి మీ మధ్యలోకి రాబోతున్నాడు. మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఓకే. సో, అంటే చిన్నప్పటి నుండి ఇది మీకు అలా అలవాటయింది. అంటే మీరు హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? ఏం తింటారు? తాగడం కానీ అంటే హాట్ వాటర్ తాగడము, ఓన్లీ వెజ్జీస్ తినడము అట్లా ఏమన్నా పాటిస్తారా? ఫుడ్ హ్యాబిట్స్ అంటే కూలింగ్ ఎక్కువ తీసుకోం. అసలు హ్మ్. కూలింగ్ హార్డ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటాం. కూల్ ప్రొవైడ్ డ్రింక్స్ కూడా. కూల్ డ్రింక్స్ కానివ్వండి, అసలు హ్మ్. కూల్ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోము. హ్మ్. ఎందుకంటే వాయిస్ ఇంకా ఫుడ్ విషయానికొస్తే నాన్ వెజ్ ఏదైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. కానీ మనం వాటర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా హ్మ్. ఉంటామనమాట. ఓకే. ఎవరికైనా సెలబ్రిటీస్‌కి మీరు డబ్బింగ్ చెప్పారా? సెలబ్రిటీస్ అని కాదు కానీ కొన్ని గెస్ట్ రోల్స్ వస్తూ ఉంటాయన్నమాట. మూవీస్‌లో కానివ్వండి, హ్మ్. అలా వచ్చి పోయే క్యారెక్టర్‌లు కొన్ని ఉంటాయి కదా! హ్మ్. అలాంటి క్యారెక్టర్‌లకి సీరియల్స్‌లో ఇట్లా హ్మ్. కొన్ని చెప్తూ ఉన్నాను. సో, హ్మ్. టిపికల్ అంటే ఎవరు ట్రై చేయని వాళ్ళని ఏమన్నా ట్రై చేసారా మీరు? ఎవరు ట్రై చేయని వాయిస్ అంటే మీకు తెలుసు ఇప్పుడు నేను ఎక్కువగా యూనిక్ అండ్ రేర్ వాయిసెస్ ఎక్కువ చేస్తూ ఉంటా. హ్మ్. కొంతమంది గరికపాటి గారు బాగా అడుగుతూ ఉంటారనమాట. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు 'హర్ష సాయి' హ్మ్. హర్ష సాయి. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. హ్మ్. ఇంతవరకు ఆయన వాయిస్ ఎవరు ఇమిటేషన్ చేయలేదు. హ్మ్. ఆయన స్టార్టింగ్ ఒక కొన్ని రీల్స్ చూస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంటది. హ్మ్. ఆ వాయిస్ ఎట్లా ఉంటదంటే, హాయ్! ఈ స్కూల్ పైకలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ మేము సేకరించాం. ఆ లిస్ట్‌లో ఒక అబ్బాయి తిను. స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికి ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసిందేంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటినుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి? మనం ఉన్నాం కదా! ఒక్కసారి ఇచ్చి చూడండి. ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సో, వావ్! గరికపాటి గారిది. అట్లానే గరికపాటి గారు వాయిసెస్ కూడా తక్కువ మంది చేయడం. హ్మ్. అందులో నేనొకరు. సో, ఆయన వాయిస్ ఎట్లుంటదంటే మీకు పానీపూరి అంటే ఇష్టమేనా? హ్మ్. అంటే బాగా ఎక్కువగా ఇష్టమా? ఆ! చాలా ఆ ఇష్టం. మధ్య కాలంలో గరికపాటి గారు చాలా చమత్కారంగా మాట్లాడుతుంటారు. అవును. ఆయన అవును. ప్రవచనాల్లో కొన్ని సందర్భాల్లో హ్మ్. ఎప్పుడూ చమత్కారంగానే ఉండరు. హ్మ్. కొన్ని సందర్భాల్లో ఆయన ఏదైనా బయట ఇష్యూస్ గాని ఏదన్నా తెలిసినప్పుడు దాని మీద చాలా చమత్కారంగా హ్మ్. మాట్లాడుతుంటారు. హ్మ్. పానీపూరి అంటే ఇష్టమన్నారు కదా! హ్మ్. పానీపూరి గురించి గరికపాటి గారు ఆ మధ్య కాలంలో చెప్పారు. ఏ హ్మ్. విధంగా ఉందంటే, పానీపూరి అమ్మ పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడొక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోసిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చెయ్యి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుఖాలో కూడా మహా పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి ఇంకా వేయి ఇంకా వేయి అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా.
ఆయన చెప్పినప్పుడు ఏమో కానీ మీరు చెప్తుంటే జన్మలో తినాలనిపించట్లేదు నాకు. యాక్చువల్లీ మనం తినే దానిలో రుచి లేకపోయినా దాని ద్వారా ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు. మనం అవును. తినే దానిలో ఒక రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలి, శుభ్రత ఉమ్. అనేది ఉండాలి అనేది మనందరికి తెలియజేస్తున్నారు. అంటే మీరు ఏం చదువుకున్నారు బేసిక్ గా? నేను MBA కంప్లీట్ చేసిన. MBA చేశారు. ఆ. తర్వాత అసలు జాబ్ ఏమన్నా చేశారా మొత్తం ఇంకా అంటే ఇందులోకి ప్లేస్మెంట్స్ వచ్చేసారా? వచ్చినాయి కానీ మ్మ్. నేను నాకు ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా జాబ్ చేయలేను, ఇంకా దీని మీద నేను ఉండిపోయినా. ఇంకా టోటలీ ప్రొఫెషనల్ గా నేను ఒక మిమిక్రీ అండ్ వెంట్రోలోగిజం, ఇక స్టాండప్ కామెడీ ఉమ్. దీని మీదే బేస్డ్ అనమాట. మనకి Okay. జాబ్ ఇంకా ఈ పిచ్చున్న వాళ్ళు జాబ్ చేయలేరు అనమాట. ఓకే. ఇంకా ప్రొఫెషన్ కన్నా ప్యాషన్ ఇంపార్టెంట్ అవునవును. అనిపించినట్టుంది. సో అసలు జాబ్ ఏది ట్రై చేయలేదు. చేయలేదు. ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఇంత చదువుకున్నావు కదా, చేయొచ్చు అవును. కదా అని అంటుంటారు. ఉమ్. కానీ నేను ఎందుకో నా మనసుకి నచ్చింది ఏదో చేస్తున్నాను అంతే. Okay. దీనిలోనే ఉంటాను నేను ఇంకా. కానీ మరి ఇంకా అంత ఫేమ్ రాకపోవడానికి ఇంత టాలెంట్ పెట్టుకుని ఏంటి రీజన్స్? అంటే ఫేమ్ వస్తున్న టైంలో కరోనా వచ్చింది. సో ఎక్కువగా నేను బయట ఈవెంట్స్ ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇస్తుంటా. అంటే టీవీ షోస్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేయడం వల్ల అందువల్ల నాకు కొంచెం ఫేమ్ తక్కువ అన్నది. ఇప్పటి వరకు మనం కొన్ని చూసాము. కొంతమంది ఫీమేల్స్ వి కూడా మీరు చేస్తున్నారు కదా. గోలీమార్ మూవీలో ఒక సీన్ ఉంటది. స్టీఫెన్ గారు శ్యామలా బామ్ గారితో మాట్లాడి చాలా మంచి సీన్ అనమాట. అదేమైనా చేయగలరా? యాక్చువల్లీ గోలీమార్ మూవీలో స్టీఫెన్ గారు శ్యామలా బామ్మ గారికి ఒక కాల్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఏ విధంగా ఉంటుందంటే, సరే సరే సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? మా చేటు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. నా మనిషి బయటే ఉన్నాడు, కారు బయటే ఉంది. నోరు మూసుకునే సేటుకు ఫోన్ ఇవ్వు. మా చేతికి 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లో ఉంటాడో ఎక్కడ పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకుని సేట్ వచ్చాక ఇవ్వు. ఆ సరే చెప్పు. 00 తెలుగులో చెప్పు. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? ఏయ్, నీ సేటుకు చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీతమే సరిగ్గా నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? అట్లా ఆవిడ వాయిస్ మీరు అట్లా ఇంకా ఉంటది. ఓన్లీ శ్యామల గారు చేస్తారు మరి రెండు అసలు ఎలా అండి ఇలా సెకండ్స్ లో అంటే నోరేమన్నా మడత పెట్టడం అట్లా ఏం చేస్తున్నారు అసలు లోపల ఏదో జరుగుతుంది. నిరంతరం ప్రాక్టీస్. Okay. ఇప్పుడు ఒక IAS అవడానికి కానీ కొంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అవ్వ జాబ్ కొట్టడానికి ఎట్లా ప్రాక్టీస్ అవుతుంటారో, ఉమ్. సో నేను కూడా అంతే. ఉమ్. ఎప్పుడు కొత్తగా ఉండాలి, కొత్తదనాన్ని చూపించాలి ఉమ్. అనేది నా ప్రయత్నం అనమాట. ఓకే. మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అసలు? అంటే ఇన్కమ్ అంటే మనం ఇందులో ఒక శాలరీ టైప్ ఉండదు కదా. ఉమ్. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు ఉన్నాయి. ఉమ్. సో కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట Okay. మనకి. ఓకే. అదే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉంటే బర్త్డే ఈవెంట్స్ కానివ్వండి, సంగీత్ ఫంక్షన్స్ కానివ్వండి, యాంకరింగ్ స్టాండప్ కామెడీ అడుగుతూ ఉంటారు, మిమిక్రీ, ఉమ్. ఇట్లా. అంటే ఇన్కమ్ అప్ అండ్ డౌన్ ఇట్లా అంటే ఒకేలాగా ఒక ఇన్కమ్ ఉండదు మనకి. ఉమ్. సో ఒక 1 month ఒక 30,000 రావచ్చు, లేదా ఒక month లో మనకి 2 lakhs అయినా రావచ్చు. అట్లా ఉంటది అనమాట. ఓకే. అంటే మరి మీ పేరెంట్స్ హ్యాపీ అయినా మీరు ఇలా చేసినందుకు? ఎందుకంటే MBA చేసి ఇలా ఈవెంట్స్ చేస్తున్నారు ఇలా అంటే. చాలా హ్యాపీ. ఎందుకంటే మనం ఎట్లా అంటే మనం ఎంచుకున్న దారి నాకు నచ్చింది, నేను అందులో బాగున్నాను, వాళ్ళు కూడా సరే బాగానే ఉన్నాడు కదా అని వాళ్ళు కూడా హ్యాపీ. ఓకే. అందరూ కూడా. ఓకే. ఇంకా మనకి ఫేమస్ షోస్ ఏమన్నాయి? జబర్దస్త్ ఉంది. జబర్దస్త్ లో ఎవరినైనా చేయగలరా? బేసిక్లీ కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఉంటారు కదా. ఉమ్. అందులో మీరు అడిగినట్టు చమ్మక్ చంద్ర, ఇదేంటి గెటప్ Get up శ్రీను గారు శ్రీను. అడిగారు. గెటప్ శ్రీను గారు ఏదైనా గెటప్ లో ఉన్నప్పుడు మాట్లాడితే ఎలా ఉంటది, ఉమ్. ఏదైనా మామూలుగా ఉంటే ఎట్లా మాట్లాడతారు. ఓ రెండు చేస్తారా? ఓకే. అయితే నార్మల్ గా అయితే గెటప్ లో ఉన్నారు అనుకోండి, ఉమ్. ఇప్పుడు నీకేం కావాలి? అడగాలి కదా, నువ్వు అడగొచ్చు కదా, అడగలేంట్రా బాబు. హలో బాబాయ్, అర్జెంట్ గా యాంకర్ గారికి మిల్క్ కావాలంట, మిల్క్ ఇచ్చే గేదెలు పంపించు. చెప్పాలి కదా నువ్వు, చెప్పకపోతే ఎలారా బాబు? ఇట్లా ఉంటది. అదే ఇంకా చమ్మక్ చంద్ర గారు తెలుసు కదా. గెటప్ శ్రీను గెటప్ లో లేకపోతే అంటే నార్మల్ గా ఉంటే ఇట్లా గెటప్ లో ఉన్నది ఈ వెర్షన్ తీసుకుంటాం, అదే వేరే గెటప్లు తీసుకుంటాం అనమాట. ఆయన okay. ఎక్కువ గెటప్స్, ఆయన ఎక్కువ నార్మల్ గా మాట్లాడింది ఎక్కడ ఉంటది ఏదైనా. యాక్చువల్లీ Yeah. ఆయన కూడా మిమిక్రీ ఆర్టిస్టే. అదే ఇంకొక వాయిస్ ఉంటది ఆయన వెర్షన్. ఉమ్. ఏంటప్పుడు నీకేం కావాలి చెప్పాలి కదా నువ్వు, ఈ టైం ఇదొకటి ఉంటది అనమాట. ఓకే. చమ్మక్ చంద్ర గారు అయితే చమ్మక్ చంద్ర గారు మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. ఆపరా నీ బిందులో నా ఉంగరం. ఏమండి కౌశల్య గారు,
మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇద్దరు ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి? పదండి మీ సోఫాలో కూర్చుందాం. అరే రాములా, ఆడదాన్ని నమ్మావంటే సర్వం సంఖ నాకు ఇచ్చేస్తుందిరా రాములా, ఆపరాని బిందులో నా కరేపాకు. సూపర్ అండి. అసలు అంటే నార్మల్ గా ఎంత మందిని చేయగలరు అప్రాక్స్ గా మీరు? మ్యాక్సిమం నేను ఒక అట్లా ఇట్లా కౌంటింగ్ లేదు కానీ ఒక 200 మెంబర్స్ వరకు అయితే నేను ఇమిటేషన్ చేయగలను. అంటే మేము పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటామో మీరు వాయిస్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అనమాట. నేను ఏది చేసినా మనం పరకాయ ప్రవేశం చేయాలన్నమాట. ఓకే. అప్పుడు అలా ఫీల్ అవుతేనే నేను అంత పర్ఫెక్ట్ గా వాయిస్ అయినా ఏదైనా చేయగలుగుతాం. అంటే మీరు ఎవరి ఫ్యాన్స్ తో ఆ హీరోలా మాట్లాడతారా? ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్, ప్రభాస్ లో మాట్లాడండి. ప్రభాస్ గారు మామూలుగా ప్రభాస్ గారి బర్త్డే కూడా దగ్గరలో వస్తుంది నెక్స్ట్ మంత్. బిడ్డలి మీరు అలా మాట్లాడుకోండి, నాకు ఏదో అనిపిస్తుంది. ఓకే, ప్రభాస్ గారి డైలాగ్స్ మీరు అడిగినట్టు ఆయన డైలాగ్ వెర్షన్స్ చాలా చాలా మూవీస్ లో మారుతూ ఉంటది. ఓకే, ఛత్రపతి మూవీ చూసారు కదా, అందులో ఒక డైలాగ్ ఉంటది, అది చాలా పవర్ఫుల్ డైలాగ్. అక్కడ ఎలా ఉంది, బాహుబలికి వచ్చేసరికి ఆయన వాయిస్ ఏ విధంగా ఉంది. ఆయన వెర్షన్స్ అన్ని చూపిస్తాను. వెర్షన్స్ అన్ని ఎట్లా ఉంటుందంటే, ఒక్క అడుగు అప్పలనాయుడు, ఇదే 40 ఏళ్ళ తరపడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు త్రాగి బతుకాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే, ఎవడైనా వస్తే మాడిపోతాడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా సరే అధికారం కోసం ఎగబడితే. సో ఇట్లా ఇదొక వెర్షన్ ఉంటది. తర్వాత బుజ్జిగాడు మూవీలో ఒకటి మాట్లాడతారు, ఒక విధంగా ఉంటది స్లాంగ్. బాగున్నావురా, ఓల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు, ఈ బండి చూసావా, నా ఛాయిస్ నెంబర్ చూస్తావా, చూపించేనా నీ తర్వాత మోడల్ ఈ సూజీ ఇంజన్, రై టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్ది ఎలాగుంటుందో తెలుసా, నేను గుద్దానంటే ఎలాగుంటది. సేమ్ అంటే మీరు ఒక్క మనిషిలోనే అసలు ఆయన ఎన్ని విధాలుగా మాట్లాడినా అన్ని విధాలుగా చేయగలుగుతున్నారు. తర్వాత మీకు తెలుసు, బాహుబలికి వచ్చేసరికి రానా గారు, కట్టప్ప వీళ్ళ ముగ్గురు మధ్య ఒక సిచ్యువేషన్ ఉంటది. ముందుగా రానా గారు మాట్లాడుతూ ఉంటారు, అది అందరికి నోటెడ్ డైలాగ్ అనమాట. అంటే అదే మిమిక్రీ ఆర్టిస్ట్ అందరికి ఎక్కువగా చూసింది విన్నది మాత్రమే చేస్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రానా గారు ఒక సీరియస్ గా మాట్లాడుతుంటారు కట్టప్ప దగ్గరికి వెళ్ళి, నీ విశ్వాసం చూస్తే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప, నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసి దాగుందని నాకు తెలుసు, కానీ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను కట్టప్ప, నాది ఒకటే కోరిక ప్రభు, ఇప్పటి వరకు దేవసేన అనుభవించిన శిక్షను విడిపించండి ప్రభు, విడిపించండి. నువ్వు ఎలా అడుగుతావని నాకు ముందే తెలుసు కట్టప్ప, అయితే విడిపించు, చంపి మరీ విడిపించు, లేదా అనుభవించని, చచ్చేదాకా అనుభవించని కట్టప్ప. ఇలా మాట్లాడినప్పుడు బాహుబలి మన ప్రభాస్ గారు ఈ సినిమాకి వచ్చేసరికి ఇంకొంచెం బేస్ యాడ్ అవుతుంది అనమాట ఆయన వాయిస్ కి. మరణం మహాసేన, ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం, రణరంగంలో చావు కంటే పిరిగితనంతో వెనుదిరగడం మరణం, మన తల్లిని అవమానించిన నీచుడు నికృష్టుడు మన కళ్ళ ముందే అమ్మని దిగజారి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను, నాతో వచ్చేదెవరు? ఈ టైప్ ఆఫ్ వెర్షన్. మీ ఫోన్ నెంబర్ నాకు పంపించరా? ప్రభాస్ గారు గుర్తొచ్చిన ప్రతిసారి మీకు కాల్ చేసి ఒకసారి మాట్లాడండి అంటారు. నిజంగా కళ్ళు మూసుకుంటే నిజంగా యాక్టర్స్ మన ముందు ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఎవరు వాయిస్ అడగాలి కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం, లైన్ కి వెళ్ళిపోదాం యాక్టర్స్ దగ్గర నుండి. ఫస్ట్ పొలిటీషియన్స్ తో స్టార్ట్ చేద్దాం. పొలిటీషియన్స్ జగన్ గారిది ఆల్రెడీ విన్నాం, చంద్రబాబు నాయుడు జగన్ గారిది నార్మల్ గా విన్నారు కదా. సో ఆయన క్యాజువల్ గా మాట్లాడే అది కౌంట్ కాదు. నార్మల్ గా ఆయన బహిరంగ సభల్లో గానీ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ నాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో గానీ అందరికి, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కళాకారుడికి ఒక పార్టీ కులం మతం లేను ఎవరైనా ఉన్నారంటే అది కళాకారుడు మాత్రమే. పొలిటికల్ గా వచ్చేస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కాబట్టి ఆయన బేసిక్లీ మాట్లాడే విధానం ఎట్లా ఉంటదంటే, బహిరంగ సభలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెకి, మీ అందరికీ కూడా హై డ్రీమ్ ఛానల్ తరఫునటువంటి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చెల్లమ్మా, మన ప్రభుత్వంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చేయం, అందరినీ కూడా కలుపుకుంటూ పోతాం. యువకులు, ఉత్సాహవంతులు మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అవ్వా పెన్షన్ అందుతుందా, చెల్లమ్మా అమ్మఒడి అందిందా, ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఇట్లా ఉంటది అనమాట. ఓకే. అదే మన బాబు గారు మాట్లాడుతుంటారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా నేను చాలా చేసినాను పొలిటికల్ గా. ఆయన బహిరంగ సభల్లో ఎట్లా మాట్లాడేది విధానం అని చాలా మంది మినిస్టర్స్ ముందు ఆయన ఇమిటేషన్ చేయడం ఇట్లా చేసిన. ఆయన అయితే ఏ విధంగా మాట్లాడతారు? చాలా సంతోషం, ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. మరి మన హైడ్రీమ్ మీడియా అంటే ఇది ప్రజల మీడియా. ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. యువత ముందుండాలి. యువత ముందుండాలంటే యాజమాన్యం వెనకుండి నడిపించాలి. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? ఈరోజు అద్భుతమైనటువంటి యాంకర్ మనందరితో మాట్లాడుతున్నారు. మరి మీ అందరూ కూడా ఆవిడకి కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎల్లొస్తా తమ్ముడు, ఎల్లొస్తా చెల్లమ్మ. ఈ టైప్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ గారు మాట్లాడే విధానం. గదేంద్ర భయ్, గదేంది భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఇది పద్ధతి కాదు. మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. ఇదే మాదిరి ముందుకు పోదాం. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరు కూడా చెప్తున్నా, ఏమై రాహుల్ ఇది పద్ధత అని అడుగుతున్నా. మీడియా అంటే ఏందయ్యా? ఇది ఐడ్రీమ్ మీడియాని చూస్తూ నేర్చుకోవాలి అందరూ కూడా. అది కేల్కతన్ దుకాన్ పని. అవును, అంతే. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా చేపిద్దాము. ఒక డైలాగ్ లాంటిది ఏమన్నా చూద్దాం. 7G బృందావన్ కాలనీలో రవికృష్ణ గారి వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా టిపికల్ గా ఉంటది అనమాట సీన్ కూడా. అదేమన్నా అది మన 7G బృందావన్ కాలనీ వచ్చిన మొదట్లో ఆయన వాయిస్ చేసినాను అనమాట. ఎట్లా ఉంటదంటే, ఏ అనిత నాకేం రాదు అనిత, ఆ రోజు 100 మందిలో ఐ లవ్ యూ చెప్తే కుదరదన్నావు కదా, ఇదిగా ఈ రోజు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి ముందు చెప్తున్నాను అనిత, ఐ లవ్ యూ అనిత, నాకేం రాదు అనిత, బాగా తింటాను, బాగా తిరుగుతాను, ఎవరినన్నా తన్నమంటే తన్నుతా. ఎప్పుడైనా తన్నారా? సో ఇట్లా సరదాగా ఫ్రెండ్స్ లో కానివ్వండి, ఇంకా స్టేజ్ మీద అందరూ ఇట్లా మాట్లాడే విధానం ఇట్లా ఉంటదని అందరిని ఇమిటేషన్ చేస్తూ పోవడం అనమాట ఒక మిమిక్రీ లక్ష్యం. మీ ఇంట్లో వాళ్ళని కూడా మిమిక్రీ చేస్తుంటారు అంటే, మీ ఫాదర్ ని కానీ, మదర్ ని కానీ, అంటే మీ రెగ్యులర్ గా మీరు తిరిగే ఫ్రెండ్స్ ని కానీ, అట్లా కూడా మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుందేమో ఇంకా కదా? వాళ్ళు ఎక్కువగా నాతో ఎక్కువగా ఎవరైనా వాళ్ళ మేనరిజం ఏంటనేది తెలుసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ఒక 1 hour మాట్లాడితే వాళ్ళ మేనరిజం ఏంటనేది తెలుసుకుంటా. దానికే కొంచెం టైం పడుతుంది. అవును. తర్వాత వాళ్ళ వాయిస్ ఎక్కువగా నేను సెలబ్రిటీస్ వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాను అనమాట. ఓకే. అది. సో మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారా? అరే వీళ్ళ మాట్లాడు, వాళ్ళ మాట్లాడు అనేసి. సో అర్థమాట ఉండేదే అది. ఇంకెప్పుడు కూడా ఎవరితోన్నా ఏమైనా మాట్లాడినా ఏదో మిమిక్రీలో మాట్లాడడం. నేను క్లాస్లో ఉన్నప్పుడు కూడా డిగ్రీలో మా ప్రిన్సిపాల్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇదేంటి ఒకసారి మైక్ ఇచ్చారనమాట. మామూలుగా అంటే కాలేజీ అనౌన్స్మెంట్ మైక్ ఒకటి ఉంటుంది, మామూలుగా ఇండోర్ లో కాకుండా హాల్లో కాకుండా ఆ మైక్ లోకి వెళ్ళి సరదాగా నేను అది ఆన్ చేసి మాట్లాడినా అనమాట. ఎవరు లేరు లంచ్ టైంలో. అందరూ ప్రిన్సిపాల్ గారు మాట్లాడారు అని స్టాఫ్ అందరూ వచ్చేసినారు అనమాట. కొన్ని ఆయన లేనప్పుడు ఆయనలా మాట్లాడడం, ఇలాంటి పనులు బాగానే ఉండేవన్నమాట. కట్టమంచి రామలింగారెడ్డి, ఏలూరు సార్ సిఆర్రెడ్డి కాలేజీలో చదువుకున్నా. అప్పుడు ఆయన ప్రిన్సిపల్. ఎట్లా మాట్లాడేవాడు అంటే ఆయన సరదాగా, డియర్ స్టూడెంట్స్, ఈరోజు స్కూల్కి మన కాలేజీకి వస్తున్నటువంటి మన విద్యార్థులు అందరూ గోళ్ళ దూకుతున్నారు. ముందుగా గోళ్ళ దూకినటువంటి అందరికీ కూడా 100 రూపాయలు ఫైన్ వేస్తున్నా. కాబట్టి స్టాఫ్ అందరు కూడా ముందుగా ఇక్కడికి రావాలి. అట్లా సరదాగా ఆయన వాయిస్ అట్లా ఉంటది అనమాట. సో ఇందాక మరి పొలిటీషియన్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ వేరే లిస్ట్ లోకి వెళ్దాము. సరదాగా కాసేపు కమెడియన్స్ లోకి వెళ్దాము. సప్తగిరి గారి వాయిస్ అంటే బేసిక్ గా నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ సప్తగిరి గారి వాయిస్ కూడా ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ లో ఇమిటేషన్ చేసింది నేనే.
ఓకే. ఆ ప్రేమ కథ చిత్రం వచ్చినప్పుడు హ్మ్. కన్నా దానికి ముందు 'పరుగు' మూవీలో ఆయన యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన వాయిస్ నేను క్యాప్చర్ చేసినాననమాట. హ్మ్. తర్వాత నా తర్వాత చాలామంది చేసినారు. హ్మ్. ఆయన సబ్‌తీర్ గారు కొన్ని మిక్స్డ్ డైలాగ్స్ అన్నీ చెప్తే ఆయన అన్నీ కలిపి చెప్తే డైలాగ్స్ ఎట్లా ఉంటదంటే హ్మ్. ఏయ్! ఎవరెవరెవరెవరెవరెవరెవరు? ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడుపేదో ఎరాటిగుందే. డ్యూడ్ నువ్వేడ్చావా? చిట్టి తల్లి నువ్వేడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో, ఏసేసుకో. అక్క నువ్వెందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఎన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా. ఓరే సుధీరా, ప్రవీణ యా నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్ల గల్లలాడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తానా. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా? మగజాతి ఆనిముత్య నేను ఆడబడితే ఆడుకొడతావక్క, చూసుకునే పనిలా. వావ్! సూపర్. ఇంకా కమెడియన్స్‌లో ఎవరిని చేయగలరు? ఇంకా కమెడియన్స్‌లో మన ఎంఎస్ నారాయణ గారు కానివ్వండి, చాలా మంది ఉన్నారు. ఎంఎస్ నారాయణ గారిది. ఎంఎస్ నారాయణ గారు, కొండవలస లక్ష్మణరావు గారు, హ్మ్. ఇంకొకటి జయప్రకాష్ రెడ్డి గారు. మామూలుగా జయప్రకాష్ రెడ్డి గారు, హ్మ్. జేపీ గారు తెలుసు కదా. హ్మ్. ఆయన స్టార్టింగ్ లో విలన్ అనమాట. హ్మ్. విలన్ క్యారెక్టర్ ఎక్కువ సమరసింహారెడ్డి సినిమాలో విలన్ అనమాట. హ్మ్. ఆయన విలన్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎట్లా ఉంది, హ్మ్. తర్వాత మామూలుగా కామెడీ పాత్రలకు వచ్చేసరికి హ్మ్. ఆయన ఏ విధంగా ఉంటుందంటే ఏమిరా సమరసింహారెడ్డిని చంపలేకపోయినారు? నా కడుపున మీరు చెడబుట్టినారు కదా మీ. రే సమరసింహారెడ్డి, ఢిల్లీలో ఉండి కాదరని ప్రతాపము, కావాలంటే సీమ సందులోకి రారా. ఎవడైతే సమరసింహారెడ్డిని చంపుతాడో నాకున్న యావదస్తు మొత్తం రాసిస్తానమ్మీ. ఇట్లా ఉంటది అనమాట. హ్మ్. అదే మన కామెడీ రోల్లోకి వచ్చేసరికి ఆయన ఏ విధంగా ఉండదంటే, ఏమిరా ఈ ఉరకలేంది పరుగులేంది, హాయిగా తిని తొంగుంటే సమ్మగుంటది. ఏమో గబుదారా, ఏమమ్మీ పట్ట పగలు నెట్ట మధ్యాహ్నం పాలు పిసుకుతున్నావా? అది దొండపోతుకి దొండపోత. సో ఇంతమందిని మిమిక్రీ చేస్తున్నారు కదా! ఎవరిదన్నా వాయిస్‌ని వాళ్ళు ఎదుర్కుండా చేసారా మీరు? చేసినాను. ఎవరిది? రీసెంట్లీ కూడా మన సాయి కుమార్ గారు ముందు ఆయన వాయిస్ నేను ఇమిటేషన్ చేయడం అయితే జరిగింది. హ్మ్. సాయి కుమార్ గారు మన కొన్ని కొంచెం వెనక్కి వెళ్తే పాత సినిమాల్లో ఆయన వాయిసెస్ ఎట్లా హ్మ్. ఉండేది, హ్మ్. ఇప్పటికి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఎట్లా ఉంటుందంటే, హ్మ్. పాత సినిమాలో ఆయన ముందు నేను ఆయన వాయిస్ నేను ఇమిటేషన్ చేసినాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్మ్. అందులో పోలీస్ స్టోరీ అనే సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. అందులో డైలాగ్ ఉంటుంది, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం మేరా పోలీస్ పోలీస్ పోలీస్. అమ్మా ఎందుకమ్మా ఇలాంటి లుచ్చా నా కొడుకులకి సత్య ధర్మాన్ని పేర్లు పెట్టావు? ఏ ఇట్లా ఉంటది. అదే ఈయన షోలు చేస్తుంటారు కొన్ని షోలు. అవును. అట్లా అక్కడ ఎలా ఉంటదంటే, వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో ఇట్లా చెప్తుంటారు అనమాట. అదే ప్రస్థానం అనే మూవీలో ఒక అద్భుతమైనటువంటి ఎన్నో అవార్డులు తీసుకొచ్చింది అనమాట ఆ డైలాగ్ ఆయనకి. అక్కడ ఆయన వాయిస్ ఎలా ఉంటదంటే, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మలలా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలుములో కొవ్వొత్తులా కరిగిపోతాయి. కానీ మీకు ఇన్ని వాయిసెస్ మారుస్తున్నారు కదా! ఏదైనా పెయిన్ రావడం అలా ఏమన్నా ఉంటదా? ఏముండదు. అసలెప్పుడు ఏది ఉండదా? అట్లాంటిది ఏమి ఉండదు. అంటే వాయిస్ స్టార్టింగ్ లెవెల్లో ప్రాక్టీస్ చేసే టైంలో కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు మీ వాయిస్‌లో చేస్తారా? వేరే వాయిస్‌లో చేస్తారా? యాక్చువల్లీ ప్రపోజ్ చేసే అంత టైం రాలేదు నాకు. అంటే ఒకవేళ ప్రపోజ్ చేయాల్సొస్తే ఇప్పుడు ఆమె ఫేవరెట్ యాక్టర్ ఎవరో కనుక్కొని అలా మిమిక్రీ చేసి అలా ఎప్పుడైనా అనుకున్నారా? అట్‌లీస్ట్ థాట్ వచ్చిందా? ఇప్పుడు అలా అనిపించలేదు, మీరు చెప్తున్నారు కదా. ట్రై చేయండి ఈసారి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దాం. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు ఎపిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అసలు. ఆయన వాయిస్ ప్రకాష్ రాజ్ గారు మామూలుగా ఆయన వెర్షన్స్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా ఆయన నవ్వుతూ మాట్లాడితే ఎలా ఉంటది,
ఐ డ్రీమ్ ఛానల్కి పిలిచినటువంటి అందరికీ కూడా మరొకసారి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆ, ఇట్లా ఉంటే ఆయన ఏడుస్తూ మాట్లాడితే ఎట్లా ఉంటది? ఉమ్, పరుగు మూవీలో ఫీల్ అవుతూ ఆ, మాట్లాడుతుంటారు. ఆ, అక్కడ ఆయన హావభావాలు కానీ ఎట్లా ఉంటాయి అంటే, రేయ్, మహాలక్ష్మిరా, నా బంగారు తల్లి, మహాలక్ష్మి పుట్టాక నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలుకుబడి వచ్చి అన్ని 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 వచ్చారా. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేశారు? ఆ లేపుకుపోయారు కదరా. నా మహాలక్ష్మి నాకు తీసుకురండిరా బంగారు తల్లి. వా, ఇట్లా నాకు నిజంగా సేమ్ ఎగ్జాక్ట్ దింపేశారు అసలు. ఇదే ప్రకాష్ రాజ్ గారు సీరియస్ గా మాట్లాడారు అనుకోండి, ఎట్లా ఉంటది? ఒక్కటి సినిమా అందరికి నోటెడ్ డైలాగ్ ఉంటుంది. ఉమ్, రాయ్, ఎవడ్రా నువ్వు? నువ్వెప్పుడు పో నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్ను? నా దగ్గర ₹1,00,00,000 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా. కాను నా స్వప్నాన్ని ఎత్తుకుపోతారా. స్వప్న అంటే ఏమనుకున్నారా? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మనరా. రే, గంగరెద్దు వచ్చి గొబ్బమ్మను తొక్కుపడేసినట్టు నా గుండె గొబ్బమ్మను తొక్కుపడేస్తావరా. రాయ్, నిన్ను మామూలుగా చంపుండ్రా. ఈడి బాడీలో నుంచి ఎవరికి ఏ పార్ట్ కావాలో లాక్కుండ్రా. ఈ మధ్య ఇది చాలా మేమ్ అవుతుంది కూడా, ఈ డైలాగ్ వచ్చేసి. అంటే అమ్మాయిని ప్రేమిస్తే ఈ విధంగా ప్రేమించాలి అనేసి. ఇది అవునవును. ఇప్పుడు ఇంకా మేమ్ అవుతుందేమో. ఇంత అంటే అంత ట్రూగా లవ్ చేస్తే ప్రకాష్ రాజ్ అవును, గారు అవును. ప్రకాష్ రాజ్ గారి ప్రేమను అర్థం అర్థం చేసుకోలేకపోయిన భూమిక. చేసుకోలేకపోయారండి. అవును, అదే. యా. సో నాకైతే ఇంటర్వ్యూ చేసినట్లేదు, ఏదో టాస్క్ ఇచ్చినట్టు మీరు టాస్క్ పర్ఫామ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇంకేమున్నాయి? కేఏ పాల్ గారిది చేస్తారా? కేఏ పాల్ గారు ఆయన మాట్లాడే విధానం, ఆయన చాలా సీరియస్ గా మాట్లాడతారండి. కానీ ఉమ్, చాలా మంది ఆయన్ని కానీ అందరికీ చూసే విధానం ఎట్లా ఉంటదంటే ఉమ్, ఫన్ గా ఉంటది అనమాట. ఉమ్. ఆయన ఏ విధంగా మాట్లాడతారు? ఏటి ఏటి ఫాలోయింగ్. ప్రపంచంలో 175 దేశాలు తిరిగాను. మొన్నే యాంకరమ్మ వచ్చింది. వచ్చావా లేదా నిజం చెప్పాలి. వచ్చానని చెప్పు తల్లి. వచ్చాను. అదిగో వింటున్నారు కదా, వైట్ హౌస్ కి వచ్చిందమ్మా. నా బ్లెస్సింగ్స్ తీసుకుంది, ఈ రోజు ఇక్కడ ఉంది. రావడంగానే వాటర్ బాటిల్ ఇచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ప్రపంచంలో 175 దేశాలు తిరిగాను. ఎవరికన్నా ఉందండి ఫాలోయింగ్? అలా గన్నవరం వెళ్ళాను, 100 మంది సెల్ఫీలు. ఇలా హైదరాబాద్ వచ్చానా, 200 మంది సెల్ఫీలు. ఎవరికొంది ఫాలోయింగ్? బోయింగ్ ఫ్లైట్ నాకు ఒక్కడికే ఉంది. నేను మీ అందరి ఊర్లకి వస్తాను, నెక్స్ట్ వీక్ ఒంగోలు నెల్లూరు వస్తాను. తమిళ్ళు ఈ రోజు ఐ డ్రీమ్ మీడియాకి వచ్చేసా. తమిళ్ళు థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తానమ్మా, ఉంటానమ్మా, బాయ్ అమ్మా. వెళ్ళేటప్పుడు మాకు ఒక సెల్ఫీ ఇవ్వడం మర్చిపోకండి. తప్పకుండా ఇస్తా. చెల్లమ్మ అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉంటామండి? మీరే చెప్పండి. అది నవ్వి నవ్వి నాకు బుగ్గలు నొప్పి వస్తాయండి. ఓకే, మీకు బాగా ఫేమ్ తీసుకొచ్చిన మిమిక్రీ ఎవరిది చేస్తే బాగా ఫేమ్ వచ్చింది? నాకు మిమిక్రీలో చాలా వాయిసెస్, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చిద్ది కదా. ఉమ్, సో నాకంటూ స్పెషల్గా ఇలానే మన సప్తగిరి గారు కానివ్వండి, పొలిటికల్గా అందరూ వాయిసెస్, ఉమ్, నెక్స్ట్ విలన్స్లో నాకు కొంచెం బాగా పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ డిఎస్పి గారు. ఉమ్. ఇప్పుడు వరకు సింగర్స్ ఎవరినో సింగర్స్ ని ఇమిటేట్ చేయడం మిమిక్రీ కష్టం కూడా. అయితే ఆయన వాయిస్ నాకు ఒక మంచి, ఈ మధ్య కాలంలో మంచి పేరు తీసుకొచ్చింది. ఉమ్, జేపీ గారు కానివ్వండి, షాయిజీ షిండే గారు, ఉమ్. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒక్కరనే పర్టికులర్ గా లేరు. అంటే పాటలు కూడా మీరే పాడేస్తారా? ఇంకా వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి. ఫ్యూచర్ లో ఇంకా సింగర్స్, యాక్టర్స్ అట్లా. అందరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ మీరు ఒక్కరే అయిపోతారేమో. అట్లా యాక్చువల్లీ అంటే ఇమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాయిస్ అంటే నేను నాలా కాకుండా మరొకరిలా మాట్లాడటమే తప్ప ఉమ్. వాళ్ళని నేను వాళ్ళలాగా పాడేస్తాను, వాళ్ళలాగా ఇది చేస్తానంటే కష్టం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. ఆ. డిఎస్పి గారితో ఒక పాట పాడించుకోవాలని ఎవరన్నా అనుకుని ఆ బడ్జెట్ పెట్టలేకపోతే ఈయన దగ్గరికి వచ్చి కొంచెం తక్కువ ఇచ్చారంటే పాడేస్తారు. అలా ఏమన్నా జరిగాయి అసలు మీ లైఫ్ లో? అట్లాంటి అంటే మామూలుగా కొంతమంది అదే పొలిటికల్ గా వాళ్ళు లేనప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటది అనేది ఉమ్. చాలా వరకు చేసినాను. ఓకే, ఓకే. Okay. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో బాబు ఉమ్. గారు ఎట్లా మాట్లాడతారు ఇవి అనేది, ఉమ్. జగన్ గారు ఎట్లా మాట్లాడతారు,
ఓకే. క్యాంపెయిన్స్ కోసం వాయిస్ వస్తది కదా! అది. అవునవును. ఓకే. నిజంగా వాళ్ళే వచ్చి మాట్లాడారా మా ఊరు గురించి అనే విధంగా ఉంటదనమాట. ఓకే. ఇంకా విలన్స్ రోల్స్ మిమిక్రీ ఏమన్నా చేయగలరా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'మిర్చి' మూవీలో సంపత్ గారు గాని అలా ఆ విధంగా. ఓకే. విలన్ రోల్స్ అంటే నేను కొన్ని చేస్తాను. హ్మ్. ముందుగా 'మిర్చి' మూవీలో సంపత్ గారు ఉంటారు. హ్మ్. ఆయన వాయిస్ ఎట్లా ఉంటది? నెక్స్ట్ మన 'విక్రమార్కుడులో' ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంటదనమాట విలన్. బాబూజీ ఆయన. హ్మ్. నెక్స్ట్ మన 'అల్లు అర్జున్' గారి మూవీలో మద్దాలి శివారెడ్డి. ఓకే. వీళ్ళందరి మధ్య సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే విలన్స్ ముందుగా సంపత్ గారు అయితే ఎట్లా మాట్లాడతారంటే ముందుగా 'మిర్చి' మూవీలో ప్రభాస్ గారు అంటారు. కొద్దిసేపు అమ్మాయి మీటర్ పక్కన పెడదాం. ఇందాకడేదో మగాడు మగతనం అన్నాం. మగాడంటే పక్కూళ్ళో ఒక మగాడున్నాడు. వాణ్ణి చంపినా పగును తీర్చుకుందాం అనుకున్నాను. మగాణ్ణి తెద్దాం అనుకున్నారా దానికి? కానీ నీలాగా చీ అన్నా పో అన్నా నవ్వుతూ పడుండేవాడు ఎలా నచ్చాడ్రా? మగాడు వాడు, మగాడు వాడు. ఇట్లా ఉంటదన్నమాట. హ్మ్. అదే ఈయన వాయిస్ ఎట్లా ఉంటే 'విక్రమార్కుడు' చూశారు కదా! హ్మ్. అందులో 'విక్రమార్కుడులో' రఘుబాబు గారు, మన బావూజీ గారు, తర్వాత రవితేజ గారు వాళ్ళ మధ్య ఎట్లా ఉంటదంటే విక్రమ్ సింగ్ రాథోడ్ ఎక్కడున్నాడురా? విక్రమ్ సింగ్ రాథోడ్ నాకు తెలియకుండా నా ఇంటికొచ్చి నా తమ్ముడు టెట్లా దెబ్బతిని బతికాడంటే వాడు సామాన్యుడు కాదురా, లాక్కురండిరా నా కొడుకుని. రాయ్ బావూజీ నేను వచ్చాగానే కొంటాదిరా పొట్టోడా, అబో ఒక మాదిరి కాదురా పొట్టోడా, జింతా తా జితా జితా థా ఏ జింతా జింతా క్యారే అండంగానే పక్క నుంచి మన రఘుబాబు గారు, బావా నాకు తెలుసు బావా, జింత అంటే ఫేసు, తత్త అంటే లాఠీ, టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో చిత్తడే బావా, చిత్తడే బావో. ఇట్లా వావ్! ఇన్ని డైలాగ్స్ ఎలా అండి గుర్తుపెట్టుకుంటున్నారు? అంటే ఎప్పుడు మీకు కన్‌ఫ్యూజన్ రాదా? అంటే ఒక్కరిది చేయబోయి ఇంకొకరిది చేయడం అలా అటువంటి కన్‌ఫ్యూజన్ ఎప్పుడన్నా వస్తదా? ఇంతమందిని అంటే గుర్తుపెట్టుకుంటున్నారు. స్టార్టింగ్ లో ఉండేది, ఇప్పుడు అంత ఇది లేదు. ఎందుకంటే హ్మ్. మనం పూర్తిగా దీని మీద లీనమైనప్పుడు ఇంకా మనం సింపుల్ గా అనిపిస్తుంది నాకు హ్మ్. చేయడానికి కూడా. సో ఇప్పుడు యూత్‌కి ఫేవరెట్ హీరో 'అల్లు అర్జున్' గారు. ఆయనవి ఏమన్నా చేయగలరా? సరే, అల్లు అర్జున్ గారు ఆయన స్టార్టింగ్ లెవెల్లో ఆయన వాయిస్ ఎట్లా ఉండేది, తర్వాత పుష్ప మూవీకి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఎట్లా ఉంది, అండర్ గ్రౌండ్ లో మద్దాలి శివారెడ్డి గారికి విలన్ కి హీరోకి జరిగే ఒక చిన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది. హ్మ్. ఏదో అన్న మీద ఉన్నటువంటి కోపంతో ఆ క్షణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఆసుపత్రిలోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే వేసేస్తాడు అన్న భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నావు ఇలా? మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. రాయ్ నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను అందుకు రన్నర్ని కాదు, రేసు గుర్రానే. ఇట్లా వావ్! ఇట్లా ఉంటది. అదే ఈయన మన పుష్ప మూవీకి వచ్చేసరికి ఆయన వాయిస్ ఎట్లా ఉంది, ఇదేందో తెలుసునా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉన్నాడు. ఇది సార్ నా బ్రాండు. సో ఇట్లా తీసుకుంటాం అనమాట. ఓకే. అంటే మీరిప్పుడు ఒక డైలాగ్‌ని ఒక 10, 20 సార్లు అలా చూసి, అబ్జర్వ్ చేసి, అది మళ్ళీ ప్రాక్టీస్ చేసి వేరే ఒక్కరికి ఎవరికన్నా వినిపించినప్పుడు మీకు అర్థమవుతదా? ఓకే. పర్ఫెక్షన్ వచ్చింది అని? అంటే నేను చెక్ చేసుకుంటా, కొంతమందికి వినిపిస్తాను. హ్మ్. కొంతమందికి వినిపిస్తా, రికార్డ్ చేసుకుని కూడా వింటుంటా. ఓకే. సో మీరు వాళ్ళ వాయిసెస్ వాళ్ళ ముందు కొంతమంది ముందు చేశామనేసి చెప్పారు కదా! బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చాయా మీకు? చాలా మంది అదే కదా చెప్తున్నానుగా, సాయి కుమార్ గారి ముందు చేసిన, చమ్మక్ చంద్ర ముందు చేసినాను. హ్మ్. తర్వాత కొంతమంది రీసెంట్లీ మనకి ఈయన పేరేంటి, భలే భలే మగాడులో సినిమాలో హ్మ్. హీరోయిన్ ఫాదర్ హ్మ్. ఆయన మురళీ శర్మ గారు, హ్మ్. ఆయన ముందు చేసినాను. సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు చాలా నా హ్యాపీ. ముందు ఎవరైనా వచ్చి నాలాగా మాట్లాడుతున్నారంటే అసలు డిఫరెంట్ రియాక్షన్ ఉంటది. అవునవును, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. చాలా బాగా అప్రిషియేట్ చేసినారు మంచిగా అసలు. హ్మ్. సాయి కుమార్ గారు అయితే అసలు నన్ను పొగుడుతుంటే నేనేనా ఇక్కడ ఆయన ముందు ఉన్నదే అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఓకే. సో ఎప్పుడన్నా అంటే ఆర్టిస్ట్‌లకి డబ్బింగ్ అయితే మీకు అవకాశం రాలేదా?
అంటే సరైన గెస్ట్ రోల్స్ కి దారిలేవా? ఎక్కువ మిమిక్రీ ఆర్టిస్ట్ గెస్ట్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. కొన్ని పర్టికులర్ గా ఉండేవి డబ్బింగ్ ఆర్టిస్టులు హ్మ్. ఇంకా వాళ్ళు రెగ్యులర్ గా అక్కడ ఉన్న వల్ల చేయడం మనకి చిన్న సీరియల్స్ కానివ్వండి, హ్మ్. నెక్స్ట్ మూవీస్ కూడా హ్మ్. వాళ్ళ క్యారెక్టర్లు ఎవరో ఆర్టిస్ట్ ఎవరో కూడా తెలీదు, వాళ్ళకి చెప్తాం. ఓకే. మొహం కూడా మెయిన్ చూడకుండా మెయిన్ మెయిన్ కొన్ని సినిమాలు అయితే మూవీ నేమ్ ఏంటో కూడా తెలియదు, చెప్పుకుంటూ చెప్పేస్తాం డబ్బింగ్. ఓకే. సో, అంటే ఇప్పుడు యాస్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఎన్ని ఇయర్స్ నుండన్నారు? 6 ఇయర్సా? 6 కాదు. ఆ! నేను ఇప్పుడు నా 6th క్లాస్ నుంచి అయితే నేను 6థ్ మీ క్లాస్ నుండి. నా ఓకే. 6th క్లాస్ నుంచి ఆహ్, షోస్ ఇదేంటి స్కూల్ లెవెల్‌లో షోస్ స్టార్ట్ చేసినాను. హ్మ్. సో, ఇంటర్మీడియేట్ నుంచి అయితే ఇప్పటికి 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి నేను స్టేజ్ షోస్ బయటకొచ్చిన తర్వాత హ్మ్. స్కూల్ డేస్‌లోనూ నేను ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడిని. హ్మ్. కాలేజీకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువగా అయిందింకా. ఓకే. ఆ! అంటే ఇంత టాలెంట్ ఉంది కదా! మిమ్మల్ని ఏ విధంగా చెప్తారంటే స్ట్రగ్లింగ్ అంటారా? ఆర్ లేకపోతే సెటిల్డ్ అనాలా? ఇంకా అవకాశాలు సరిగ్గా రాకపోవడం వల్ల ఇంకా లేవట్లేదంటారా? అదే. అవకాశాల కోసం ఇంకా చూస్తున్నాను. నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతాను. హ్మ్. ఖచ్చితంగా ఆహ్, కష్టపడితేనే ప్రతిఫలం ఉంటది కదా! బేసిక్‌గా ఈ ఫలితం శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోస్ ఏవైతే ఉన్నాయో, ఆ! చిన్న టాలెంట్ ఉంటేనే వదలరు కదా! మీరు ఆ షోస్‌కేమన్నా వెళ్ళడం జరిగిందా? యాక్చువల్లీ ఈటీవీలో 'గ్యాంగ్ లీడర్' అనే ఒక షో చేసిన. అందులో 28 ఎపిసోడ్ చేసినాననమాట. ఓకే. అది కరోనా టైంలో హ్మ్. అది కొంచెం కొన్ని 28 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయినాయి. అప్పుడే హ్మ్. లేస్తుందనంగా షో అది ఆగిపోయింది. ఇప్పుడు సింగర్స్‌ని కూడా మిమిక్రీ చేస్తారు కాబట్టి, అందులో మా అందరికి ఫేవరెట్ సింగర్ 'డీఎస్‌పీ' గారున్నారు. ఆయన సాంగ్ ఏదన్నా ఆయనలాగా పాడగలరా? బేసిక్‌గా డీఎస్‌పీ గారు అనంగానే మనకి ఆయన నార్మల్‌గా మన స్టూడియోలో పాడతారు. హ్మ్. రికార్డింగ్ పాడిన తర్వాత బయటకి మనం సాంగ్స్ వింటుంటాం. హ్మ్. అట్లా కాకుండా ఏదైనా ఆడియో లాంచ్‌లో సింగర్స్ పాడుతూ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు పాడే విధానం ఎట్లా ఉంటదంటే, ముందు డీఎస్‌పీ గారు అన్నారు కదా! హ్మ్. సో, ఆయన హలో హాయ్ బండి. ఓకే. ఏంటి బామ్మగారు బన్నీ కావాలా? ఓకే. ఏ రింగ 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 రే. ఏంటి యాంకర్ గారు ప్రభ కావాలా? నీటిలోని చేపొచ్చి నెల మీద పడ్డట్టు మంచము గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంది. డార్లింగే వస్తున్నా డార్లింగే. సో, ఈయన అయితే ఇట్లా పాడతారు. చక్రి గారు పాడే విధానం హ్మ్. నిన్నే 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 దిల్ సే ఇస్కా కియా తుమ్సే రాయే 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 ఇనవా 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 ఏందే నీ గొడవ ఏ కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా సినిమానే లైఫ్ రా మామా లైఫ్ అంతా సినిమా మామా ఇట్లా ఉంటది ఓకే. అనమాట. నెక్స్ట్ మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి 'మను' గారు. ఆయన పాడే చాలా చాలా సున్నితంగా పాడుతూ ఉంటారు ఆయన. హ్మ్. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే. సో, అయినా మళ్ళీ డబ్బింగ్ చెప్తూ ఉంటారు. హ్మ్. మను గారు రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. అక్కడ హ్మ్. ఇట్లా మాట్లాడే విధానం ఇట్లుంటది. 'అద్నన్ సామి' గారైతే ఎలా పాడతారు? ఆయన వాయిస్ చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. హ్మ్. ఆయన ఏ జిల్లా ఏ జిల్లా ఏ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోరు ఓరు గల్లా 23 జిల్లాల్లోన ఏదో ఒకటి నీదిగైనా 24 నీ నడుము కొలత అయితే చాలులే ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోరు ఓరు గల్లా ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రత్నంలా తిరిగేస్తూ ఉంటే ఇట్లా ఈ టైప్ ఆఫ్ లో ఓకే. ఉంటదనమాట. ఒక మంచి సింగర్ అవ్వచ్చు కదా! అంటే ఏదన్నా ఒకరిని టార్గెట్ చేసి ఒక వాయిస్ పెట్టుకొని మంచిగా సింగర్ అవ్వచ్చు కదా! అంటే అంటే సింగింగ్ కూడా చేస్తూ ఉంటాను. హుహు. కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉంటా ఎవరు ఇంకా లేనప్పుడు. ఈవెంట్స్‌లో ఆల్ రౌండర్ అండి. యాంకరింగ్, సింగింగ్, హ్మ్. కామిక్, ఆ! మిమిక్రీ అన్నీ ఆల్ ఇన్ వన్ అనమాట. ఓకే. సో, ఇంకేమున్నాయి? నాకు తెలిసి అందరిని ఒక రౌండ్ ఏస్తాము. ఇలా కాదు కొన్ని టాస్క్స్ పెర్ఫార్మ్ చేద్దాం మనం. సింగర్స్‌ని కూడా ఎలానో ఇమిటేట్ చేస్తున్నారు కాబట్టి రీసెంట్ టైమ్స్‌లో మీకు బాగా పేరు తెచ్చిన సాంగ్ ఒకటుంది. 'పారుకెళ్తుంది
బీరుకొలుతుంది. ఈ సాంగ్ ని డిఫరెంట్ పీపుల్ వాళ్ళ వాయిసెస్ లో పాడితే ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనం అది ఎప్పుడో నాకు స్టార్టింగ్లో సినిమా వచ్చిన ఫస్ట్లో నేను ఆ సాంగ్ కొంతమంది పాడితే ఎట్లా ఉంటుందని పెడితే మ్. చాలా మంది యూట్యూబ్స్ వాళ్ళు వాడుకున్నారు. చాలా వ్యూస్ వచ్చిన అప్పుడు నన్ను చాలా మంది గుర్తుపట్టడం అయితే జరిగింది. ఓకే, ఆ నేను సాంగ్ చెప్తా కొన్ని నేమ్స్. ఓకే. ఆ సీనియర్ సాంగ్ మామూలుగా ఎట్లా ఉంటదంటే, మ్. బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్తుంది డాన్స్ చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా ఓకే. ఇట్లా ఇట్లా ఉంటది. సో సీనియర్ ఎన్టీఆర్ గారు పాడితే బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. సాయి కుమార్ గారు అయితే సాయి కుమార్ గారు బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. చిరంజీవి గారు బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. నాగార్జున గారు బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. కరెక్ట్ ఆన్సర్. మా అందరి దేవుడు బాలకృష్ణ. అది అలా చెప్పు. బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. చంద్రబాబు నాయుడు గారు అయితే పొలిటీషియన్. చాలా సంతోషం. బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది తమ్ముళ్ళు పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా అని అడుగుతున్నా అధ్యక్ష. ఇది పద్ధతి కాదండి, మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. రోసయ్య గారు అయితే బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్కెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. ఒక పక్క పెద్ద మనిషిని నన్ను పట్టుకుని లవ్ చేయమంటావు, నీకు మత్తుండి మాట్లాడుతావు మర్చేలా నుంచి మాట్లాడతావా. ఎంఎస్ నారాయణ గారు. అబ్బా క్వార్టర్ బాటిల్ బారుకెళ్తుంది అది బీరు కొడుతుందిరా పబ్కెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. క్వార్టర్ వేస్తే మ్యాటర్ మొత్తం ఫినిష్. కొండవలస లక్ష్మణరాజు గారు. ఏటిది నేను ఒప్పుకోను అయితే ఓకే. బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్తుంది డాన్స్ చేస్తుంది లవ్ చేయాలా వద్దా అయితే ఓకే. సప్తగిరి గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా అన్న చిట్టి తల్లి బంగారు తల్లి బారుకెళ్తుంది బీరు కొడుతుంది అన్న పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. అక్క మళ్ళీ వచ్చి లవ్ చేసుకుందాం అక్క. పోసాని మురళీకృష్ణ గారు. రాజా అమ్మా బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది ఐ లవ్ యూ రాజా. మా ఆవిడ ఒప్పుకుంటే నిన్నే నేను పెళ్లి చేసుకుంటా ఐ లవ్ యూ. ప్రకాష్ రాజ్ గారు. బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది డాన్సులు లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. నేను మోనార్క్ని, నేనెవరిని లవ్ చేయను. రావు గోపాలరావు గారు. ఓరు 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 ఓరుని తసారో నా బొడ్డు. బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. వావ్. సో ఆల్మోస్ట్ 2 minutes లో మొత్తం 2 minutes కూడా అయినట్లేదేమో, మొత్తం అందరినీ మిక్సీ చేసి వదిలేశారు. టాస్క్ నంబర్ 1 అయిపోయింది, ఇది ఫైనల్ టాస్క్. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ కూడా ఇది, అరుంధతి మూవీలోని పశుపతి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ పశుపతి గారి వెర్షన్ చెప్పండి. పశుపతి గారు అరుంధతిలో స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది, అది కోటలోకి వెళ్లే ముందు. అక్కడ ఒరిజినల్ సీన్ ఎట్లా ఉంటదంటే, సుశీల సుశీల ఎక్కడున్నావు సుశీల. ఏమండి ఇక్కడున్నానండి. ఎక్కడున్నావా ఏంటి సుశీల అసలు ఇది. ఏమండి ఏమండి ఇది నా సమాధండి. నా సమాధండి. సమాధి అంటే అసలు ఇందులోకి ఎలా వెళ్ళు. అది నీకు అవసరమా. ఏమండి భయమేస్తుందండి, ఒక్కుపోస్తూ ఉందండి, వచ్చి సమాధి బద్దలు కొట్టండి. రారా బిడ్డని చెర నుంచి విడిచిపెట్టు, ఆ సమాధి బద్దలు కొట్టు. అమ్మాలే బొమ్మాలే. అరుంధతి 83 ఏళ్లుగా ఈ సమాధిలో పగతి నేను పిచ్చాల్సింది కసితో రగిలిపోతున్నాను.
వదల బొమ్మాలి వదల. పగతో మరణించిన మనిషి బేతాత్మ అవుతుంది. కక్ష సాధించే వరకు దాని ఆత్మ విడిచిపెట్టదు. అమ్మాలి. సో ఇది చాలా సీరియస్ డైలాగ్, విలన్ డైలాగ్ కదా. ఇదే కమెడియన్స్ చెప్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే ఓకే. అందులో పోసాని గారు చెప్తే, వస్తే అరుంధతి దొన్నపోత నన్ను తీసుకెళ్లి సమాధిలో పెట్టు, గాలాడుతున్నా ఒక్కమోస్తుంది. ఐ లవ్ యూ రాజా. అమ్మ అరుంధతి లోపల ఏసీ లేదు, ఒక ఫ్యాన్ అన్నా పంపించమ్మా. ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే మా ఆవిడికి నాకు ఇచ్చేస్తా. ఐ లవ్ యూ రాజా. ఓకే. కొండవలసి గారు చెప్తే, ఏటిదే వచ్చి ఏటి మాట్లాడతావు ఏటి? వచ్చే అరుంధతి, ఒకటా రెండా మూడా 83 సమాధిలో గుళ్ళు పెట్టేస్తున్నావు నన్ను. ఒక్కసారిగా నేను బయటకు వచ్చానంటే, నా చెట్టుప్పి నా కండ్ల మొత్తం చూపించానంటే ఎదురున్న రౌడీలందరూ గిల్లా గిల్లా గిల్లమని కట్టుకులాడి తండ్రుకులాడి చచ్చిపోతారు. ఏటి అరుంధతి, నన్ను బయటికి తీసుకురావా? అయితే ఓకే. మాము. ఎంఎస్ నారాయణ గారు చెప్తే, ఎంఎఫ్ నారాయణ గారు ఫుల్ డ్రింకింగ్ లో ఉన్నారు. ఇదే డైలాగ్ ఆయన చెప్తే ఎలా ఉంటదంటే, అబ్బా క్వార్టర్ బాటిల్. వసే అరుంధతి, రావే రా, ఒక పెగ్గేసి పడుకుందాం రా. అమ్మా సమాధిలో పడుకుందామా, బయట పడుకుందామా, ఎక్కడ పడితే అక్కడ ఉందామే. ఒరే రఘుబాబు, గిరిబాబు, శోభన్ బాబు తాగినోళ్ళే తాగినట్టు పడిపోతుంటే, ఈసారి తాగినోడు స్ట్రైట్ గా నిలబడాలని పెట్టారా మా బాబు నాకు ఈ పేరు. ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకుని తాగే నారాయణ. ఏమంటావు అరుంధతక్క? వావ్! మొత్తానికి సీరియస్ డైలాగ్ ని కమెడియన్ గా చేస్తారనమాట. ఇంకే వాయిస్ లో చెప్పగలరు? జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎట్లా ఉంటది? ఏమిరా ఈ వరకలేంది పరుగులేంది? ఒసే అరుంధతి గబ్బుదారా, నన్ను తీసుకెళ్లి లోపల పెడతావా? నేనే గాని బయటకు వచ్చానంటే నీకుంటదమ్మి. అబో ఒక మాదిరి కాదురా, చిత్తడే చిత్తడి. ఇదే మన బాబు మోహన్ గారు చెప్తే లాస్ట్ అండ్ ఫైనల్ గా, అన్నా వచ్చే అరుంధతి, బుచ్చుకు 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 బుచ్చుకి అన్నోయ్, పందు పిల్లలమ్మా, పందు పిల్లలు అరుంధతి. ఒక సర్ఫ్ ఎక్సెల్ కొంటే 2 పందు పిల్లలు ఫ్రీ అన్నా. ఎందుకు, ఏమిటి, ఎలా? సో ఇట్లా ఈ డైలాగ్ కన్నా అరుంధతి వినిపోతే నిజంగా బ్రతుకున్నా సరే చచ్చిపోద్ది. ఇంత సీరియస్ డైలాగ్ ఇంత కామెడీ చేశారా అనేసి. ఎనీవేస్, ఇది ఇంకా మిమ్మల్ని అడుగుతూ ఉంటే ఈ రోజంతా ఇంటర్వ్యూ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈసారి Thank you. వచ్చినప్పుడు మీ కామిక్ ని కూడా తీసుకురండి, మేము చాలా మిస్ అవుతున్నాం ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకొస్తాను. యా నెక్స్ట్ 10 minutes లో 100 వాయిసెస్ స్క్రీన్ కూడా పెట్టుకుందాం. Yeah, Next sure, ఖచ్చితంగా sure. చేద్దాం. అండ్ దెన్ లైఫ్ లో మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలనేసి, చాలా టాలెంట్ ఉంది మీ దగ్గర. సరైన అవకాశాలు వచ్చి మంచిగా ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కామిక్ ఆనంద్.